అందులో ఉంటే అంటే అవసరమైతే కేఆర్ఎంబీకి అని అంటే కేఆర్ఎంబీకి నువ్వు ప్రాజెక్టులు అప్పచెప్పినావా? కేఆర్ఎంబీకి అప్పచెప్పలేదు అనేది కదా పంచాయతీ. మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పలేదు, మా దగ్గరనే ఉన్నాయి అని మీరు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అని చెప్పారు కదా. మళ్ళీ ఈ డైలాగ్ ఎందుకు వచ్చిందని దాని మీద ఒక స్పెషల్ స్టోరీ రాసి నేను 10:30, 11 దాకా ఆఫీస్లోనే ఉన్నా. 11 o'clock అన్ని బ్యాగులు చదువుకున్నాము. చదువుకొని రేపు తెల్లారినాక మేడారం పోదామని ఒక ప్లాన్ ఉండే మాది. మేడారం నుంచి నాకు చాలామంది మిత్రులు మనల్ని చూస్తూ ఉంటారు కదా అక్కడిక్కడ, చాలామంది మిత్రులు ఫోన్లు చేసారు, అన్న అసలు ఏర్పాట్లు బాగాలేవు, నీళ్ళు అయితే మేము చెలిమల తోముకొని తాగుతున్నారు కొంతమంది, మీరు వస్తే మంచిగా ఉంటుంది అన్న, బాగుంటుంది, విషయాలు పబ్లిక్ అర్థమవుతాయి అని చెప్తే అట్లనే ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా నేను ఇంకా తెల్లారితే మేడారం పోదాం, నా ఆఫీస్ ఎల్బీ నగర్ ఉన్నది. మళ్ళీ ఎల్బీ నగర్కు కెమెరాలు ఎత్తుకొని ఏం పోతాము, పొద్దుగాల ఈ నుంచి ఇట్లా వెళ్ళిపోదాము అని కెమెరాలు ఇప్పుడు నువ్వు ప్యాక్ చేసుకొని వచ్చినట్టే నేను మొత్తం ప్యాక్ చేసుకొని పోదామని చెప్పేసి ఆ కెమెరాలన్నీ ప్యాక్ చేసుకొని వస్తే నేను మన ఆఫీస్ పక్కన సందు ఉంటుంది, చిన్న గల్లీ ఉంటుంది రోడ్డు, ఆ రోడ్డు పక్కన నా కారు ఉంటే ఆ కార్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఆఫీస్ ముంగల పెట్టినా నేనే. పెట్టినాక మన పిల్లలు పైకి వెళ్ళి తీసుకొచ్చారు 11 గంటల ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఫుటేజ్ ప్రకారం తీసుకొచ్చారు. కార్లో మా కెమెరాలను పెట్టినాక మనము నేను పోయి కార్లో కూర్చున్నా, నడుచుకుని పోయి డ్రైవింగ్ చేసి కొంచెం జస్ట్ అక్కడ నుంచి ఒక ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి ఎంతసేపు మూవ్ అవుతుంది, మహా అయితే ఒక 20 meters కూడా పోలే ముంగలికి. పోక ముందుకెళ్ళి ఒక వ్యక్తి వచ్చిండు, బండి సడన్గా బ్రేక్ వేసే విధంగా చేసిండు. వెనకాల నుంచి స్కూటీ మీద 2 అమ్మాయిలు వచ్చారు, లెఫ్ట్ సైడ్ పోయి బండికి డాష్ ఇచ్చారు, క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని ఓవర్టేక్ చేసిపోవాలంటే నేను పోయేదే రోడ్ ఇలా ఉంటే రోడ్డుకి లాస్ట్ చివర్లో పోతా ఉన్నాను నేను కారు. ఇప్పుడు ఒకవేళ ఓవర్టేక్ చేసిపోవాలంటే ఇటు సైడ్ నుంచి చేసి వెళ్ళిపోతారు, కానీ పోయి లెఫ్ట్ సైడ్ పోయి కొట్టిరు. అంటే అదంతా ప్లానింగ్ ప్రకారం చేసిర్రు. ఇంకొకటి ఇట్లా చేసి ఇక అప్పుడు నేను దిగి కొంచెం ముందుకు కాగానే వచ్చి అమ్మాయి కింద పడి లేసుడుతోనే కొంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ అది చేస్తూ ఉంది మా మీదకి. అంటే కళ్ళు మనం కొంచెం లాంగ్వేజ్ పచ్చిగా కళ్ళు మింగినాయి అన్నట్టుగా కొంచెం అమ్మాయి గట్టిగా అసలు లాంగ్వేజే మాట్లాడింది. ఇట్లా మాట్లాడినా అది ఏంద్రబాయ్ అది అన్నాడు, కొంచెం రూడ్గా బిహేవ్ చేసింది. ఇదేం తల్లి నువ్వు అమ్మాయి అయి ఉండి ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, ఇదేం యాటిట్యూడ్ అని అన్న. కానీ అన్న యాటిట్యూడ్ అంటావా నువ్వు అని చెప్పి ఎగిరింది. సరే ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా అయ్యిందా, బండికి ఏమైనా డ్యామేజ్ అయిందా, నీకేమైనా డ్యామేజ్ అయిందా, ప్రాబ్లం లేదు నేను మీకు చూపిస్తాను, ప్రాబ్లం లేదు, ఇబ్బంది అమ్మాయిలు కాబట్టి. అది కూడా పెద్ద అమ్మాయిలు లెక్క లేరు, చిన్న కిడ్స్ లెక్క అనిపించారు నాకు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లెక్కనే అనిపించారు వాళ్ళని చూస్తే, పెద్దగా అనిపించలే. డ్రైవింగ్ చక్కగా రాకపోయి ఉండొచ్చు చూడండి అనుకొని నేను ప్లస్ నా ఆఫీస్ పక్కనే కదా. ఇప్పుడు నేను అట్లా కూడా చెప్పిన నా ఆఫీస్ పక్కనే ఉందమ్మా, మీరు మీది తప్ప నాది తప్ప తెలవాలంటే సీసీ కెమెరాలు కూడా ఉంటాయి నా ఆఫీస్లో, చూపిస్తాను మీకేం ఇబ్బంది లేదని చెప్పిన. ఇది జరుగుతున్న క్రమంలోనే ఆగు చెప్తాను, నువ్వు ఓన్కి ఫోన్ చేయాలని నేను చెప్తాను చెప్పి టాకటాక తీసాను. ఫోన్ కొడుతుంది అమ్మాయి. ఫోన్ కొట్టంగానే ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు నువ్వు నా ఇంటికి రావాలంటే నీకు ఎంత టైం పట్టింది? నువ్వు సరే రోడ్డు మీదనే ఉన్నావు అనుకో, ఈ నుంచి అంత దూరంలో ఉన్నావు, రావాలన్నా 15-20 నిమిషాలు పడుతుంది కదా. ఇట్లా ఫోన్ పెట్టి అంగనే 1 minute లోపల 15 మంది వచ్చేసారు ఆడికి. 1 minute లోపల 15 మంది వచ్చేసారు. వచ్చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, ఏం రా మచ్చలను అట్లా అంటావు ఇట్లా కొడుతూనే ఉన్నారు. అరే మనం ఏం అనలేడా, మనం ఏం చేయలే, మనం ఏం అనలే. ఈ విషయాలన్నీ నేను చెప్పుడు కాదు, సీసీ కెమెరాలు చెప్తున్నాయి, ఆడ ఉన్న 2 ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. మీరు ఇప్పుడు ఆడ కూరగాయలు అమ్మేటామా తెల్లారినాక మాట్లాడింది, నైట్ కూడా మాట్లాడింది, ఆయనది ఏం తప్పులేదు సార్, అంతా ఆడోళ్ళదే తప్పు ఉన్నది, ఆయన కార్ అప్పుడే మూవ్ అయింది, ఆ నుంచి ఆయన కార్ అప్పుడే మూవ్ అయింది అని చెప్పేసి వాళ్ళే చెప్తాను. పైన ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి అయితే ఆమె కూడా కనతల్లి లెక్క నాకు చెప్పింది వచ్చి, ఆడ అన్నోళ్ళకి చెప్పింది వచ్చి. ఇలా వీడియోలు చూస్తుంటే అంటే సమాజంలో ఇప్పటికైనా కొంత న్యాయం బతికుంది అని చూస్తే అర్థమవుతుంది. సో అట్లా మనం చేసినాము. ఆ లోపలనే వాళ్ళు రావడము, టక కొట్టడము ఇవన్నీ అయిపోయినాయి. ఇక నా ఫోన్లు కింద పడిపోయినాయి, ఫోన్లు ఎత్తుకొని పోయారు, మనం ఫోన్ వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియో దానివల్ల కొట్టారు, 2 పిల్లలను కొట్టారు, నన్ను ఇడం కొట్టారు. ఎవడైతే అందులో మన కారుకు అడ్డం వచ్చి ఆపిండో వాడు కూడా కొట్టిండు, వాడు కొట్టినందుకు ఇది బ్రేక్ అయింది. నోస్ బొక్క ఇరగడం వాడు కొట్టింది. మంచి బందోబస్తు ఉన్నాడు, రెడ్ షర్ట్ ఉంది చూసినావు, సీసీ కెమెరా దాంట్లో ఉన్నాడు వాడు. ఒకడేమి ఇట్లా అనుకుంటు గడ్డం ఇట్లా అనుకుంటూ వచ్చిండు, ఇక ఇట్లా అనుకుంటూ వచ్చిండు, వేస్తూనే ఉన్నాడు. ఇక ఇంకొకడేమో కారు ఆపినోడేమో వాడు కొట్టిండు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఎంత ప్లాన్. అర్థమైనాక నేను డిఫెండ్ చేసుకోదలుచుకోలే. మనం ఇంకా మళ్ళీ రిటర్న్ గా ఏమన్నా ఇట్లా నూకినా కానీ అది ఇంకెక్కువ రెచ్చిపోతుంది. వాళ్ళేమో చూస్తుంటే 10-15 మంది ఉన్నారు, నేనేమో మేమిద్దరం ఉన్నాం, 2 పిల్లలు, మనం ఏం పెద్దగా చేయలేము. మనం
తప్పించుకునేటువంటి అట్లా ఉన్నాను. అక్కడికి నేను ఇక ఇటువడ్డా నేనేం చేయలే బ్రో, నాకు ఏం తెలియదు బ్రో అని చెప్పేసి చెప్తానే ఉన్నాను అక్కడికి. అసలు ఇదంతా కావాల్సుకొని చేసినట్టు నాకు అప్పుడు అర్థమయ్యి ఇక నేను 2 సార్లు తప్పించుకొని 3వ సారికి తప్పించుకొని ఉరికిన ఇక వెనకకి. అక్కడ నుంచి ఉరికి మా ఆఫీస్ ఓనర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది వెనక, వాళ్ళ ఇంట్లోకి పోయి తీసుకొని వాళ్ళ ఇంట్లో వరండా గేట్ పెట్టేసిన. గేట్ పెట్టేసినాక వెనకాలకి ఎంత దూరం వచ్చో తెలియదు, వాళ్ళు పోయారు. ఇంక అప్పుడే నేను నోట్లో నీళ్ళు పోసుకొని ఉంచిన వీడియో వచ్చింది అప్పుడు వాళ్ళ ఇంట్లో మాట్లాడింది పోయినాక. సో అట్లా ఇక ఆ విధంగా తప్పించుకొని బయటకు వచ్చినాం. అప్పటికి ఇది బ్రేక్ అయింది, మొత్తం రక్తం అంతా ఇట్లా వచ్చేసింది, మొత్తం షర్ట్ ఇక అంత ఆగమాగమైంది. కళ్ళ మీద గుద్ది రీయడం, ఈ కన్ను మీద గట్టిగా ఇట్లా గుద్దిరు. జర్సేపు ఒక 20 minutes దాకా సరిగ్గా క్లారిటీ కనపడలేదు, కన్ను విజన్ సరిగ్గా లేకుండే. ఏమైనా అవుతుంది మనం భయపడ్డాం, కానీ ఇక డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పర్లేదు సార్ ఏం కాదు, క్యూర్ అవుతుంది, పెయిన్ ఉంది కదా కొంచెం అట్లా ఉంటుంది. ఇక దవడం ఏం కొట్టరు, ఇది వాసింది ఇంకా తగ్గలే, ఇది వాసింది. ఇదైతే మేజర్ అనమాట. లోపల ఇక కింద పడేసి తన్నుడు ఇవన్నీ చూసింటారు మీరు, ఏమైనా ఉన్నాయి కానీ ఇక చెప్పుకోదగ్గ ఇంజురీస్ లేవు, దెబ్బలు పడితే ఉన్నాయి కొంచెం బాగా, బాడీ అంతా ఇక ఆ విధంగా చేసారు. ఇది జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇక వీళ్ళు తప్పుడు ఎట్ట ప్రచారం చేస్తారంటే బ్రదర్, మరి దుర్మార్గం. ఇప్పుడు దాడి చేసుడే ఒక పైశాచిక తత్వం. నేను ప్రశ్నిస్తేనో నేను మాట్లాడితేనో నీకు అనుకూలంగా లేకపోతే, నీకు ఏమన్నా డ్యామేజ్ చేస్తూ ఉంటే, ప్రజలకు అనుకూలంగా ఉంటే, నీకు ఇబ్బంది అవుతా ఉంటే నువ్వు నాకు లీగల్గా నోటీసులు ఇవ్వాలి, లీగల్గా నన్ను వదియాలి, కోర్టు నుంచో లేకపోతే ఎటు నుంచో చెప్పాలి. లేదా 1-2 సార్లు నీ మనసులోనో లేచి వచ్చి ఒక నువ్వు తప్పు చెప్తా ఉన్నావు, తప్పేం లేదు, మీరు ఒక తప్పు చెప్తా ఉన్నారు, నువ్వు కోర్టు నుంచే రావాల్సిన అవసరం లేదు. నీలాంటి ఒక మనిషిని బట్టి ఒక శంకర్కి తప్పు చెప్పిండు, ఇగో ఇది వాస్తవం, ఇది తప్పు, ఒకసారి నా దగ్గర పంపించాల్సి ఉంటుంది. నువ్వు నేను చెప్పిన తప్పు ఏమైనా ఉంటే ఇది కరెక్ట్ తమ్ముడు, నువ్వు తప్పు చెప్పినావు, నేను స్వీకరిస్తా, నేను దాన్ని తప్పకుండా తప్పు చేసి సరి చేసుకుంటా, నాకు ఆ తత్వం ఉంది, నాకు ఆ గుణం ఉంది. అవి చేయలే, ఇవి చేయలే, పైకి వెళ్ళి దాడి చేయించుడు మీ వంతే. దాడి చేయించి నేను పారిపోతున్న వీడియోని తీసుకొని అమ్మాయిలు తరుముతున్నారు అని చెప్పేసి ప్రచారం చేసింది మీ వంతే. అంటే ఎంత చిల్లరగా తయారయ్యారంటే, అంటే మీకు ఎవరిపైన అనుమానం వస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్స్ పార్టీ పెద్దది అది. సో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఇప్పుడు ఇట్లా పారిపోయిందని తెల్లారినాక మన పేపర్లో ఎట్లా నా మీద అటాక్ అయింది కాబట్టి 11 o'clock మన పేపర్లో కూడా, మన పేపర్లో రాశారు, మిగతా పేపర్లో కూడా వచ్చినాయి. ఆ పేపర్ రాసిందని జర్నలిస్ట్ శంకర్ మీద హత్యాయత్నం అని రాశారు. సేమ్ అదే పేపర్ క్లిప్ తీసుకొని ఆ టైటిల్ మార్చేసి ఫేక్ రెడీ చేశారు. వేధించిన శంకరు, అమ్మాయిలను వేధించిన శంకరు, కామాంధుడికి దేహశుద్ధి అని ఇట్లాంటివన్నీ పెట్టి సర్క్యులేట్ చేశారు. అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇది. మమ్మల సావగొట్టి మమ్మల సావ బతుకుల మధ్య పెట్టి ఇదంతా చేసారు. తెల్లారి వరకు ఇవి సర్క్యులేట్ అవుతున్నాయి అని చెప్పేసి మన పిల్లలు, నేను హాస్పిటల్లో ఉంటే వచ్చి ఇట్లా అవుతుంది అంటే, మీరు ఒక పని చేయండి, అన్ని సీసీ కెమెరాలు అవన్నీ ఏమున్నాయి మన తీయండి. మనం తప్పు చేయలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలే, చెయ్యము కూడా. సీసీ కెమెరా అన్ని సీసీ కెమెరాలు తీసిరు. ఇక భాగవతం అంతా బయటపడ్డది. అప్పుడు 11:10కి అటాక్ అయింది కదా, మా వాళ్ళు సాయంత్రం నుంచి సీసీ కెమెరాలు తీస్తే 8 గంటల నుంచి 8 నుంచి 9 గంటల నుంచి మన ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది బ్యాచ్ మొత్తం. మన మీద అటాక్ ఎవరైతే చేసారో ఆ అటాక్ చేసిన బ్యాచ్ మొత్తం మన ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. అక్కడక్కడే రెక్కి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు బైక్ మీద ఇటు పోతున్నాడు, అటు వస్తున్నాడు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఎవరైతే అమ్మాయిలు వెనకంగా వచ్చి మనలో డాష్ ఇచ్చారో ఆ అమ్మాయిలు కూడా మనకు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కరెక్ట్ 15 నిమిషాల ముందు, 15 నిమిషాల ముందు అక్కడ నుంచి కామినెంట్ సైడ్ నుంచి వచ్చి ఆడ బైక్ ఆపుకొని, ఆ బైక్ మీద ఇంకొక అమ్మాయి, ఈ బైక్ మీద ఇంకొక అమ్మాయి స్కూటీ ఉంటే ఆ ఇద్దరిని కలిపి ఒక బండి మీద పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే మన బైక్ మన కార్ ఎక్కడ నుంచి మూవ్ అయిందా అక్కడ వాళ్ళు వెయిట్ చేసి సీసీ కెమెరాలో ఉంటుంది, మీరు చూడొచ్చు. వెయిట్ చేసి మేము కెమెరాలు పెట్టుకొని కార్ ఎక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి వెనకంగా వచ్చి డాష్ ఇస్తారు. ముందుకెళ్ళి కూడా వచ్చి కార్ ఆపుతాడు, వెనకంగా వచ్చి వీళ్ళు డాష్ ఇస్తారు. అది ఏం కాకముందుకే పెద్దగా అదైపోయినట్టు వీళ్ళు యాక్టింగ్లు చేసే విధంగా అది చేసి దాన్ని షో చేసి ఇది ఒక రకమైన ప్రయత్నం చేసి అనమాట. అంటే ఇంత దిగజారిపోయి కాంగ్రెస్ పార్టీ ఈ దాడి చేసింది ఎవరో కాదండి బ్రదర్, 100% దాడి చేసింది ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి. ఇలా సీతక్క పాత్ర అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మనము ఈ సీసీ కెమెరాలు అన్ని ఎతికేటువంటి క్రమంలో అక్కడ పక్కన కూడా టీ టైంలో కానీ అక్కడక్కడ అన్ని షాపులలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ మిత్రులు కూడా సీసీ కెమెరాలు వీడియోలు ఇచ్చారు మనకు. ఇస్తే అందులో సాయిరామ్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ వ్యక్తి ఒకటి ఫోటో బయటపడ్డాడు. ఆ ఫోటో బయటపడి ఇట్లా బయటికి వెళ్ళి మన మీడియాలో మన దాంట్లో పెట్టంగా వెంటనే అతను ఫేస్బుక్ ప్రొఫైల్ అంతా లాక్ చేసి పెట్టుకున్నాడు. ఒకళ్ళు నువ్వు తప్పు చేయలేదు, ఎందుకు నువ్వు లాక్ చేసి పెట్టుకోవాలి? సాయిరామ్ రెడ్డి తప్పు చేయలే,
ఈ రెక్కి చేయలే, నా మీద దాడికి ప్రోత్సహించలే, ప్లానింగ్ చేయలే, స్కెచ్ గీయలే, ఎందుకు ప్రొఫైల్ లాక్ వేసి పెట్టుకున్నావు? దేనికి చేసి పెట్టుకున్నావు? అంటే నువ్వు ప్రొఫైల్లో కోతే నువ్వు ఓనంతో దిగిన ఫోటోలు, నీ దొంగతనం, నీ లంగ వ్యవహారం అంతా బయటకు వస్తానా? సాయిరామ్ రెడ్డి ఫైనల్ కాదు ఇక్కడ. సాయిరామ్ రెడ్డి పైన శశిధర్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడంట, ఆయనకు సీతక్క రాఖీలు కడుతుందంట ప్రతి సంవత్సరం. ఇంకా వస్తున్నది కథ చూడు. అన్న ఒక డౌట్, అంటే సీతక్క రాఖీ కడితే ఇక సీతక్క అదే చెప్తున్నా నేను. అదే ఇప్పుడు సీతక్క రాఖీ కడితే నేను చేస్తున్నా అంటే ఈ వ్యక్తి సాయిరామ్ అనుచరుడు, ఎవరు శశిధర్ రెడ్డి అనుచరుడు. సాయిరామ్ అనే వ్యక్తి ఆడ ట్రేస్ అవుట్ అయ్యిండు. మనం సీతక్క మీద వరుసగా మనం 4 రోజులు కథనాలు చేసినాము. అంటే మన అందులో కూడా అద్భుత కల్పనలు ఏం లేదు. దొరికిన ఇసుక లారీలు కొన్ని తప్పిపోయినాయి. పోలీసుల పహారాలో ఉన్నటువంటి ఇసుక లారీలు తప్పిపోతే దానికి ఆటోమేటికల్ పోతాయి. అవే పోవు కదా. మీరు ఏదో చేసిర్రు, ఎక్కడ పోయినాయి ఇసుక లారీలు? ఆ ఇసుక లారీలకు పిఏ సుజిత్ రెడ్డికి ఏం సంబంధం? పిఏనే ఉన్నాడా, సీతకు ఉన్నదా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనం రైజ్ చేసినాం. సో 100% అంటే మన అనుమానం నేను చెప్పేది, నేను క్లారిటీ చెప్పట్లే. వీళ్ళు అనుమానం ఉంది కాబట్టి వీళ్ళు ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం వాళ్ళ మీద విచారణ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద దాడి చేసి, జర్నలిస్ట్ మీద దాడి చేసి ఇంకేదో చేతులు దులుపుకొని ఎవరు సందాలు ఆడుంటాం అంటే ఊకుంటారు అనుకుంటున్నారేమో. 100% దీన్ని వదిలిపెట్టేది లేదు. దీని వెనకాల ఎవడున్నాడో అన్నాక ఇప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతారా కారా చూస్తాం. సీసీ కెమెరా ఎంత చేసినా ఇప్పటిదాకా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలే. ఇంతదాకా ఏదో చిన్న చిన్న పిట్టి కేసులు పెట్టేసి వాళ్ళని అది చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇంకా మొత్తం అందరినీ పూర్తి స్థాయిలో అందరిని అరెస్ట్ చేయలేదు. లొంగిపోయిన ఇద్దరినే రిమాండ్ చేసినట్టు. వాళ్ళకు కూడా ఆ కేసులు బలంగా లేకపోతే వాళ్ళకు కూడా రేపు మాపు బెయిల్ వస్తుంది. అవును, సీతక్క కాకుండా మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి తమ్ముడు కుండలరెడ్డి పేరు కూడా తీయడం జరిగింది. ఎందుకు అంటే మనము ఇంత గతంలో కూడా 2-3 సార్లు బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి. నువ్వు ఏమనుకుంటున్నావు, కేసీఆర్ అనుకుంటున్నావా? ఎవరు కుండలరెడ్డి తరఫు నుంచా? వాళ్ళ బ్యాచ్ ఉంటది కదా, డైరెక్ట్ వాళ్ళని చేస్తారు. నువ్వు కేసీఆర్ అనుకుంటున్నావా? కేసులు గీసులు పెట్టి నిన్న ఏమైనా హీరోయిన్ చేస్తారు అనుకుంటున్నావా? బిడ్డ నీ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది అట్లా ఇట్లా అన్నట్టు కొంచెం బెదిరింపులు వచ్చేటివి. ఏం చేస్తారు ట్రీట్మెంట్ అనేటువంటి ధీమాలో? ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కొంచెం అంత మొండిగానే ఉంటాం, అంత ఈజీగా ఏం భయపడుతున్నామేం కాదు. సరే వాడేం చేస్తాడు, సుధాం పాటు ఏం చేస్తాడు అన్నట్టుగా మనం ఉండే. ఈ కొడంగల్ కూడా 20 తారీఖు నాడు కొడంగల్ కూడా పోయినా నేను. కొడంగల్ వెళ్ళి అక్కడ కూడా పాపం అక్కడ 44 కుటుంబాలు రైతులు వాళ్ళ భూములను గుంజుకుంటున్నారంటే వాళ్ళ తరఫున కూడా మనం పోయి మన వాయిస్ వినిపించడం జరిగింది. వాళ్ళ వాయిస్ విన్నాము. మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. పాపం కాళ్ళ మీద పడుతుంటది వచ్చి ఒక పెద్ద మనిషి. అంటే వాళ్ళకి మొత్తం భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఉన్నాయి 2 ఎకరాలు. అది ఎప్పుడో 1970లో ఇందిరం ఇచ్చినటువంటి ఇండ్లు, అదే భూములు, గరీబీ అటావు కింద ఇందిరం ఇచ్చినటువంటి భూములు. ఆ భూములను మళ్ళీ ఇదే ఇందిరమ్మ రాజ్యం అంటే వాళ్ళు గుంజుకుంటున్నారు. మాకు కష్టం అవుతుంది, మేము బతకలేము, చచ్చిపోతాం అన్నట్టుగా అంటే ఇంకా వాళ్ళ వర్షన్ వినిపించినాం మనం. ఇటు కొడంగల్కి మనం గ్రౌండ్కి వెళ్ళి రిపోర్ట్ చేసినాం. ఇటు సీతక్క విషయంలో వాస్తవాలను బయటకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. దీంతో మొత్తం విషయం అంతా ఇంకా వాళ్ళకి బాగా మింగుడు పడిన వ్యవహారం అయింది. ఇప్పుడు ఏదన్నా నేను అడగోలుగా మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా, వాడు ఏదో ఒక రకంగా అది చేస్తుండే. మనం సబ్జెక్ట్ బేస్డ్గా పోయినాం, ఇష్యూ బేస్డ్గా పోయినాం కాబట్టి వాడు ఇంకా అటాక్ చేసి భయపెట్టడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకపోయింది మనకి. సో కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసి పైకి వెళ్ళి మళ్ళా వాళ్ళ స్పోక్ పర్సన్స్ పెట్టి ఫేక్ ప్రచారాలు చేసుడు. అవును, చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా చాలా మంది కామాంధుడు అని చెప్పి కూడా అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. నిన్న అదే మన కేటీఆర్ గారు వచ్చి పరామర్శించిపోతే ఈ బ్యాడ్జ్ అంట అంతకుముందు లేదు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా వచ్చింది అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే, నాకు ఇన్సిడెంట్ జరిగింది గురువారం నాడు నైట్, సర్జరీ అయింది శుక్రవారం నాడు సాయంత్రం. ఆ సర్జరీ కూడా మీరు హాస్పిటల్ దగ్గర వచ్చిన ఆ రోజు ఈవినింగ్ దాకా కాలే. ఏ సర్జరీ అయినా ఫాస్టింగ్ పెడతారు, ఫుడ్ బెటర్. ఫుడ్ పెట్టకుండా ఒక 8 hours ఎంప్టీ స్టమక్ తో నుంచి సర్జరీ చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ అయినప్పుడు కూడా మీరేం తినకండి అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా, మార్నింగ్ కొంచెం మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి టిఫిన్ తినిపించారు. ఇప్పటి నుంచి 8 గంటల దాకా మీరు ఏం తినొద్దు అంటే అప్పటిదాకా సాయంత్రం దాకా ఉన్నాం. ఈ గ్యాప్ లో కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు, బాలక సుమరణ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి కలిసి పరామర్శించిపోయారు. ఆ ఫోటోలని మన కేటీఆర్ గారు వచ్చినటువంటి ఫోటోలను పెట్టి హాస్పిటల్లోనేమో లేదు, ఈడనేమో బ్యాడ్జ్ ఉందని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఇదంతా దిక్కుమాలినది. ఇది ఎప్పుడు సర్జరీ చేసిన తర్వాత బ్యాడ్జ్ చేస్తారు. ఇంకా నిన్న మీకు ఇంకా కొంచెం ఆ ఫోటోలు క్లోజ్ చేసి చూస్తే ఈ హోల్స్ లో కూడా మొత్తం ఫిల్అప్ చేసి పెట్టారు నిన్నటి వరకు. అంటే గాలి ముక్కులో నుంచి పోకుండా నోట్లో నుంచి తీసుకునేది ఉండే. ఈ 3 రోజులు అట్లనే ఉన్నా. అప్పుడు మాట్లాడిన గిడ అవ్వలేదు సరిగ్గా. ఇది ఎందుకు పెడతారు అంటే, ఇది ఇరిగింది కాబట్టి ఈ బోన్ కింద బేస్ పెట్టాలి. బేస్ పెట్టి దాన్ని సెట్ చేయాలి. సో కాబట్టి కిందంగా బేస్ పెట్టి పైన సెట్ చేసి ప్లాస్టర్ వేసారు.
ఇదంతా ఒక మళ్ళా షేప్ లెక్క పెట్టి మన అటాచ్ చేసినట్టు మన ముక్కు క్యాజువల్ గా ఎట్లా ఉంటుందో ఆ షేప్ లోనే ఉండే విధంగా షేప్ అవుట్ కాకుండా అట్లా వేసి పెట్టారు అనమాట. దీన్ని కూడా ఇంత డెప్త్ సబ్జెక్ట్ కూడా నువ్వు ఆడ బ్యాడ్జ్ ఉంది, ఈడ బ్యాడ్జ్ లేదు, ఈడ బ్యాడ్జ్ ఉంది, ఆడ బ్యాడ్జ్ లేదు, గిది చిల్లర పంచాయతీ. ఇంకొక ఆమె కాల్వ సుజాతనా ఆమె ఎవరో ఆమె ఆమె ఏం స్పోక్స్ పర్సన్, ఆమెకి ఏం చూసి స్పోక్స్ పర్సన్ ఇచ్చారో తెలియదు మనకు, కానీ ఆమె ఏ పాటి స్పోక్తుందో ఏ పాటి ఫేక్తుందో అర్థమవుతుంది చూస్తుంటే. నిజంగా ఆమె నాకు తల్లి సమానురాలు ఏజ్ లెక్క కనపడతా ఉంది. మా అమ్మ ఆమెది ఒకటే ఏజ్ లెక్క కనపడతా ఉంది. జర మీరు విజ్ఞతతో, మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా వ్యవహారం కుటుంబం ఉంటది, బట్ట కాల్చి మీ దేశం ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఇంగితం ప్రజల్లో ఉన్నాం, మనం ఏది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మనం మాట్లాడుతుంటే రేపన్నాడు మన దిక్కు చూసే వాళ్ళు ఉంటారు, మనం ఒక తప్పు విషయాన్ని చెప్తే తుప్ప ఊంచే వాళ్ళు ఉంటారు నోరు తెరిచి మరి. సో కాబట్టి ఇట్లా ఏది పడితే అది ఫేక్ ప్రచారం చేయకూడదని కొంచెం ఇంగితం తెచ్చుకోవాలి వాళ్ళు. వాళ్ళే డైరెక్ట్ పెట్టేసి ఒక ఫేక్ ను పెట్టేసి వాళ్ళే ప్రచారం చేస్తే మరి ఈ సీసీ కెమెరాలు, ఈ సూచన సాక్ష్యాలు ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఇవన్నీ పరిగణలోకి తీసుకోరా? మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసుకుంటారా? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, వీడియోలు. సరే సీసీ కెమెరాలు కాకుండా ఆడ మాట్లాడిన 2 మహిళలు ఉన్నారుగా మా ఆఫీస్ పక్కన, మరి వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.